Hi everyone, welcome to NDVA educational YouTube channel. Today Python problem వచ్చేసి a very big sum. ఇక problem statement చూద్దాం. In this challenge you are required to calculate and print the sum of the elements in an array. ఇక్కడ మనకి array లో ఉన్న elements ని sum చేసి print చేయమంటున్నారు. ఇక్కడ ఒకటి నోట్ పాయింట్ లాగా ఇచ్చేసారు. Keep in mind that sum of those integers may be quite large. మనం మామూలుగా సమ్ ఎలా చేస్తాం ఆ ప్రాసెస్ ఫాలో అవుదాం. ఏమైనా ఎర్రర్స్ చూద్దాం. ఇక్కడ ఇన్పుట్ ఫార్మాట్ లో మనకి ఎలా ఇచ్చారు, ఎరే ఇక్కడ మనకి ఇచ్చిన లిస్ట్ ఎరే సైజ్ అనేది ఎంత అనేది ముందే మెన్షన్ చేశారు. తర్వాత ఏమో ఎరే ఎలిమెంట్స్ మెన్షన్ చేశారు. ఇక్కడ వాళ్ళే ఇన్పుట్ లో ఇచ్చేసారు. ఏఆర్ కౌంట్ అంటే ఫస్ట్ లైన్, ఏఆర్ అంటే సెకండ్ లైన్ లో ఎలిమెంట్స్ మనకి ఇట్లాగా సమ్ చేసి ప్రింట్ చేయమంటున్నారు. ఇక్కడ నేను కోడ్ రాస్తాను. ఇక్కడ ఏం రాస్తానంటే a equal to 0 for I in AR, అప్పుడు a equal to a plus I return a. ఇట్లా ఎందుకు రాశా అంటే మీరు గమనించినట్లయితే ఫర్ I in AR మీనింగ్ అంటే మీనింగ్ ఫస్ట్ I అనేది ఏఆర్ లో ఫస్ట్ ఇటరేషన్ లో ఐ అనే వాల్యూ ఇది. ఏఆర్ అంటే ఇదే, ఈ ఎలిమెంట్స్ మొత్తమేగా. సో ఐ వాల్యూ ఫస్ట్ ఇటరేషన్ ఇది, సెకండ్ ఇటరేషన్ లో ఐ వాల్యూ ఇది, థర్డ్ ఇటరేషన్ లో ఐ వాల్యూ ఇది, ఫోర్త్ ఇటరేషన్ లో ఐ వాల్యూ ఇది, ఫిఫ్త్ ఇటరేషన్ లో ఐ వాల్యూ ఇది. అట్లాగా మనకి మీనింగ్ వస్తుంది ఈ లూప్ వల్ల. నెక్స్ట్ లైన్ లో ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐ అని అన్నారు. ఏ అనేది ఇనిషియల్ గా మనం జీరో వాల్యూ తీసుకున్నాం. మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేసిన తర్వాత ఇనిషియల్ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐ అన్నాం కదా. ఏ ఫస్ట్ ఏ వాల్యూ జీరో ప్లస్ ఐ అంటే మన ఫస్ట్ ఇటరేషన్ లో ఇది. అప్పుడు జీరో ప్లస్ ఐ అంటే ఇది వచ్చింది వాల్యూ. అప్పుడు మనకి ఏ వాల్యూ మామూలుగా జీరో ఉండాలి, కానీ ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుంది, ఏ ప్లస్ ఐ చేసిన తర్వాత ఏ వాల్యూ అనేది ఇది అవుతుంది, ఈ వాల్యూ అవుతుంది ఈ మొత్తం. నెక్స్ట్ ఇటరేషన్ లో ఐ వాల్యూ ఇది అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐ. ఏ అంటే మనకి ప్రీవియస్ గా ఏంటి జీరో కాదు, ప్రీవియస్ గా మనకి ఇది వచ్చింది. ఈ వాల్యూ ప్లస్ ఐ వాల్యూ అంటే మనకి ప్రెసెంట్ ఇది. ఈ రెండు సమ్ చేస్తాం ఇక్కడ ఏ ప్లస్ ఐ కాబట్టి ఇది కంప్లీట్ అయింది. మళ్ళీ లూప్ లోకి వెళ్తాం. లూప్ అనేది ఎండ్ అయ్యేదాకా మనం ఇట్లా కంటిన్యూస్ గా ఇండెంటేషన్ ఫాలో అయిన కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తాం. రిటర్న్ ఎందుకు ఇవ్వలేదంటే ఇండెంటేషన్ ఫాలో అవ్వాలి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది అని అర్థం. నెక్స్ట్ ఐ వాల్యూ ఏమవుతుంది, ఈ థర్డ్ ఎలిమెంట్ అవుతుంది. అంటే ఐ కాడ ఈ థర్డ్ ఎలిమెంట్ ఇవ్వాలి. ఏ ఎంత అవుతుంది, ఈ ప్రీవియస్ గా ఈ రెండిట్ల సమ్ము ఏ వాల్యూ అవుతుంది మన ప్రీవియస్ ఆపరేషన్ లో. సో ఈ రెండిట్ల సమ్ము ప్లస్ ఈ థర్డ్ దీన్ని యాడ్ చేస్తాం. అప్పుడు ఏ వాల్యూ అనేది ఇప్పుడు మూడిట్ల సమ్ అవుతుంది. ఐ వాల్యూ అనేది ఇది అవుతుంది ఫోర్త్ది. ఈ 3 అండ్ ఈ 3 సమ్ము అండ్ ఈ ఫోర్త్ది సమ్ చేస్తాం. అట్లాగా మనం ఫైనల్ గా అన్నిటిని యాడ్ చేసుకొని వచ్చిన ఆన్సర్ ని రిటర్న్ చేస్తాం. మనం ఒకసారి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ మనకి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీకు ఫంక్షన్స్ వచ్చినప్పుడు ప్రతిసారి చెప్పా, ఇక్కడ మనం ప్రింట్ చేసాం కాబట్టి ఇక్కడ రిటర్న్ చేస్తున్నాం. ఈ ఫంక్షన్ అనేది మనం యూజ్ చేయబోతే ఒకసారి తీసేసి చూపిస్తా. ఈ ఫంక్షన్ అనేది యూజ్ చేయబోతే ఇప్పుడు అనేది ఈ ఫంక్షన్ యూజ్ చేస్తే ఎక్కడ ఇచ్చాం కదా, ఈ ఫంక్షన్ యూజ్ చేయబోతే మనం డైరెక్ట్ గా ఇక్కడ స్టార్టింగ్ లైన్ నుంచి ఇవ్వచ్చు. ఎందుకంటే ఇది చెబుతుంది ఫంక్షన్స్ ఒకసారి అలా యూజ్ చేశారు, ఒకసారి ఎలా యూజ్ చేస్తున్నారు అనేది కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్ గా ఎప్పుడు ఎలా యూజ్ చేయొచ్చు అనేది చెప్తున్నాయి. ఇదిగో ఎట్లా కూడా ఎగ్జిక్యూట్ అయింది. సో మన ఫంక్షన్ మెయిన్ ఎట్లా ఉండదు అంటే సింటాక్స్ డెఫ్, ఇక్కడ ఇన్పుట్ అనేది డెఫ్ కి సరిగ్గా స్టార్టింగ్ లోనే ఉంటుంది. మనకి రాయాల్సిన కోడ్ మొత్తం ఇక్కడ రాస్తాం. ఇది ఫంక్షన్ సింటాక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ support my channel. Thank you all.